ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం అండి. మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఆ కష్టం నిన్ను వదిలిపోదు. ఒకరోజు ఒక వనంలో ఒక పాము చాలా హుషారుగా పాగుతూ దొర్లుతూ అటువైపుగా వెళుతుంది. దాని హుషారుతనాన్ని చూసినటువంటి ఒక కోతి దాన్ని పట్టుకుంది. వెంటనే ఆ పాము ఆ కోతిని కాటివేయబోయింది. భయంతో ఆ కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది. గట్టిగా అరుస్తూనే ఉంది కోతి. చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ అక్కడికి వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి, ఇక ఈ కోతి బ్రతకటం కష్టం. కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది. మనం దగ్గరికి వెళ్తే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే. మనం దూరంగానే ఉండటం చాలా మంచిది అని అన్ని కోతులు తిరిగి వెళ్ళిపోయాయి. తన వాళ్ళంతా తను రక్షిస్తారేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి ఆ కోతికి నిరాశ ఎదురైంది. అలాగే భయంతో పామును గట్టిగా పట్టుకుని కూర్చుంది. అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ ఆ కోతి స్థితిని అర్థం చేసుకొని ఆ కోతితో ఇలా అన్నాడు, నీ చేతిలో ఉన్న పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరాడక చచ్చిపోయింది. వదిలేస్తే నేను కాటు వేస్తున్నాను భయపడి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, కాబట్టి దాన్ని వదిలేసాయి అన్నాడంట ఆ ముని. ఆ ముని మాటలు విన్న ఆ కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది. ఇందులో నీతి ఏమిటంటే మిత్రులారా, మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలిపోదు. కష్టాన్ని దూరంగా విసిరేసి అలాంటి కష్టానికి పరిష్కారం వెతకాలి. అలాగే నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నీ కుటుంబ సభ్యులు బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి వెంటనే ముందుకు రారు అని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతత్వంలో కూడా చూడకూడదు. కష్టాన్ని మంచి పరిష్కారంతో మనమే తరిమి కొట్టాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. మన జీవితం సుఖమయం కూడా కాగలదు. అలాగే ఎవరు సంతోషంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించుదాం. తన భోజనాన్ని తాను వండుకునేవారు, అప్పులు లేనివారు, దూర తీరాలకు ప్రయాణించిన వారు సంతోషంగా ఉంటారు. మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు కూడా. పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెతుకుతుంటే భారతీయులు ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద. సహజంగా మనిషి ఆనంద స్వరూపుడేనండి. అతడికి గతంలోనూ భవిష్యత్తుతోనూ సంబంధం ఉండదు. ఉన్న చోట ఉన్న క్షణంలో సంపూర్ణంగా జీవించటమే ఆనందానికి మార్గమని గ్రహిస్తుంటాడు. అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు. ఆనంద స్వరూపుడైనటువంటి వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు. అందుకే ప్రతి వస్తువు పట్ల సమభావం సమదృష్టి కలిగి ఉంటాడు. మానవ జన్మ లభించటమే ఒక వరం. మరి అలాంటి జన్మను సార్థకం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనిషి లోకోత్తర ధర్మాలైనటువంటి దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవర్చుకొని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. మానవ సేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషి ఇతరుల వ్యతలను దూరం చేయటానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం. ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఆ మనిషిని మహానుభావుడిని కూడా చేస్తుంది. మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.